ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీనివాసుల అనంతరామశర్మ గురుగారు ఉన్నారు. వీరితో కొన్ని విషయాల గురించి మనం ఈరోజు చర్చిద్దాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, వినాయకుడిని పూజించేటప్పుడు చాలా మంది గుంజీలు తీస్తూ ఉంటారు. అసలు ఎందుకు అలా చేస్తారు? దానివల్ల కలిగే మనకి మంచి ఫలితాలు ఏమన్నా ఉన్నాయంటారు? అసలు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఉమ్, ఏ దేవుడికి గుంజీలు తీయరు. అవును, ఏ దేవుడికి తీరు. తీసినా ఏదో మొక్కుబడిగా తీస్తారు, కానీ భక్తి శ్రద్ధలతో గుంజిళ్ళు తీసేది ఒక్క వినాయకుడికి మాత్రం. పర్టికులర్ గా తీయాలిరా అని. గుళ్ళల్లో కూడా తీస్తారు, ఇంటి దగ్గర కూడా ఇంట్లో తీస్తారు. చేస్తారు. ఎక్కువగా ఎందుకు వినాయకుడికే తీస్తారు అంటే అదొక చిన్న స్టోరీ కూడా ఉంది. విష్ణుమూర్తి వినాయకుడికి మేనమామ అవుతాడు. ఉహుం, ఆయన దర్శించుకోవడానికి వినాయకుడు వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి చేతిలో ఉండండి సుదర్శనం ఈయన కనపడ్డది. ఉహుం, వినాయకుడికి కనపడి బాగుంది అని చెప్పేసి దాన్ని మింగేస్తాడట. ఓహో, దాన్ని బయటకు తీయడానికి విష్ణుమూర్తి కూడా నానా తంటాలు పడ్డాడు. ఏం చేసినా కానీ దాన్ని బయటకు వదిలిపెట్టట్లే. అది లేకపోతే కష్టం రా అని ఎంత చెప్పినా విష్ణుమూర్తి ఈయన మాత్రం బయటకు వదిలిపెట్టట్లేదు, మింగేసుకున్నాడు. ఆంజనేయ స్వామి కనుక సూర్యుడిని మింగటానికి ఎట్లా పోయినాడో ఆయన పోయినాడు, ఈయనేమో మింగాడు. అలా ఈయన ఆ సుదర్శనాన్ని మింగాడు. అది బయటికి రాలేదు. రకరకాల విన్యాసాలు విష్ణుమూర్తి చేశాడు. అందులో ఒకటి గుంజిళ్ళు తీయడం. విష్ణుమూర్తి ఆ గుంజిళ్ళు తీస్తూ ఉన్న సందర్భంలో అది ఎప్పుడు ఎవరు చెయ్యని క్రియ ఆయన చూసి ఒక్కసారి నవ్వాడట వినాయకుడు. ఆ నవ్వంగానే నోరు తెచ్చేసరికి ఆ లోపల నుంచి చక్రం బయటకు వచ్చి ఆ విష్ణుమూర్తి పాదాల దగ్గర చేరిపోయింది. అందుకని గుంజిళ్ళు తీయటం అంటే ఆనందం వ్యక్తపరచడం, ఆయనని హ్యాపీగా చేయడం, ఆయన్ని ఎంత సంతోషపరిస్తే మనకి అంత సంతోషాన్ని ఇస్తాడు అని చెప్పేసి వినాయకుడి దగ్గరికి వెళ్ళంగానే ఖచ్చితంగా గుంజిళ్ళు తీస్తారు. ఇంకోటి ఏంటంటే ఇట్లా కొట్టుకుంటారు. ఇది తమిళ సాంప్రదాయం, మనది కాదు. మనం చంపలేసుకోవటమే, ఇలా కొట్టుకుంటారు. అది సరే, ఏది చేసినా మంచిదే. కర్మరా నాయన, నేను సరిగ్గా పూజించట్లే అని నెత్తిని కొట్టుకోవటం మంచిదే కదా. స్వామి ఏం తప్పు చేసినా క్షమించు స్వామి అని చంపలేసుకుంటాం. మనం తెలిసి తెలియక తప్పు చేస్తే క్షమించు స్వామి. చంపలేసుకోవడం కూడా ఏం చేస్తాం, మనం కొట్టుకునేవి మన చెవులు పక్కనే ఉంటాయి, వినపడవు. ఎదుటివాడిని కొట్టమంటే మాత్రం గట్టిగా కొడతాం వినపడేటట్టు. అంటే చూడండి, మనం చేసే పనులు ఎట్లా ఉంటాయి అంటే మనకి దెబ్బ తగిలితే మాత్రం నిమ్మలంగా కొట్టుకుంటాం. స్వామివారిని క్షమాపణ వేడుకునేది కదా చంపలేసుకోవడం. అది కూడా గట్టి. గుంజిళ్ళు దగ్గరికి వచ్చేస్తే మాత్రం గుంజిళ్ళు మాత్రం స్వామివారికి ప్రీతిగా ఆయన చేసినందుకు ఆయన ఆనందపడ్డాడు కాబట్టి ఆ ఆనందం, ఇప్పుడు భగవంతుడి ఆనందం లోకం మొత్తం కూడా ఆనందమే కదా. అవును, అందుకని లోకం మొత్తం ఆనందపడుతుంది కాబట్టి మనము ఆ లోకంలో మనం కూడా ఉన్నాం కాబట్టి మనము కూడా ఆ క్రియ చేస్తే, అలా గుంజిళ్ళు తీస్తే ఆయన్ని ఆనందపెట్టిన వాళ్ళం అవుతాము. ఎవరైతే భగవంతుణ్ణి ఆనంద పెడతారో వాళ్ళకు ఆ భగవంతుడు ఆనందాన్ని ఇస్తాడు. ఆ ఆనందం మనకు ఎప్పుడు ఉండేట్లుగా వరాన్ని ఇస్తాడు. అందుకని వినాయకుడికి గుంజిళ్ళు తీసే ఆచారం ఉంది. అక్కడి నుంచి వచ్చింది. విష్ణుమూర్తి మనకి నేర్పాడు ఆయన్ని ఆనంద పెట్టడం, లోకం అంతా ఆనందం కావటం. తద్వారా అందులో మనం ఉన్నాం కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరం గుంజిళ్ళు తీయటం, ప్రతిసారి ఆయన ఆనందపడటం, మనల్ని ఆనందపెట్టి లోకాన్ని ఆనందంగా ఉంచడం. ఇది గుంజిళ్ళ స్టోరీ. ఇదనమాట. ఇంత ఉంది. ఇందులో కూడా ఓన్లీ మగవాళ్ళే చేయాలి అని అంటారు, అలా ఏమన్నా ఉందా? ఆడవారు కూడా చేయవచ్చు, కానీ ఆడవారు సాష్టాంగ నమస్కారం ఒకటే చేయకూడదు. ఏదైనా చేయవచ్చు. మోకాళ్ళ మీద ఉంది నమస్కారం చేసుకోవచ్చు. గుంజిళ్ళు ఆడవాళ్ళు కూడా తీయవచ్చు. ఇది ఎక్సర్సైజ్ కూడా గమనించుకోండి. గుంజిళ్ళు తీయడం కూడా ఎక్సర్సైజ్. అంటే మామూలుగా లెక్క వేసుకుంటే శారీరకంగా కూడా మంచిది. స్వామివారికి తీస్తే ఇంకా మంచిది. స్వామివారి ముందు తీస్తే అది అటు ఎక్సర్సైజ్ అవుతుంది, ఇటు పుణ్యం పురుషార్థం అంటారు కదా. ఈ రెండు కలిసి వస్తాయి అన్నమాట ఒక్కసారి స్వామివారికి గుంజిళ్ళు తీయటం వల్ల. దీనికి చిన్న పెద్ద ముసలి మొతక ఆడ మగ ఏ తేడా లేదు, అందరూ తీయచ్చు. కాకపోతే ఆడవాళ్ళ యొక్క శరీర ధర్మం, వాళ్ళు కొద్దిగా లావున్నా చేసిన వాళ్ళకి
ఆరోగ్య పరిస్థితులు ఇక్కడ ఎవరికైనా ఆరోగ్య పరిస్థితులు కూడా చూసుకోవాలి. చూసుకోవాలి. ఇప్పుడు స్టెంట్ వేసి కొంచెం హార్ట్ పేషెంట్ వంగకూడదు, చేయకూడదు, రకరకాలు చెప్తారు కదా. అవును. మరి అటువంటి వాళ్ళు కొంచెం నిదానంగా జాగ్రత్తగా గుంజీళ్ళు తీయాలి. వాళ్ళు 2-3 తీసినా పర్వాలేదు, ఎందుకంటే మరి ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా. అవును. అవును, దీనికి ఆరోగ్యవంతుడు- కౌంట్ అంటూ ఉంటుందా? అంటే ఏదైనా లెక్క ఉంటుందా దీనికి కూడా? లెక్క ఏం ఎన్ని లేదు, గుంజలు ఏం తీయాలి? లేదు. 3, 5 ఇంకా మన ఇష్టం. 1,08,000 దాకా తీయొచ్చు తీసేవాడు ఉంటే. ఎన్నైనా తీసుకోవచ్చు, కౌంట్ అనేది లేదు. అంటే సరి సంఖ్య రావాలి అని, బేస్ సంఖ్య కాదు. అంటే అదే సరి మనము సంఖ్య రావాలి. ప్రదక్షిణాలు చేస్తాం అలాగా, అంతే. ఏదో ఒకటి అంతే. చేసుకుంటాం. అలాంటి ప్రదక్షిణాలంతో ఇదంతే. ఏదైనా భక్తి శ్రద్ధలు ముఖ్యం. ఏదో మొక్కుబడిగా గుంజులు తీయటం, మొక్కుబడిగా దేవుణ్ణి పూజించడం కాదు. భక్తి శ్రద్ధలతో భగవంతుడిని పూజించాలి. ఏ భగవంతుడైనా కానీ, ప్రస్తుతం మనకు వినాయక చవితి, వినాయకుడు ఈయనతో మనకు చాలా పనులు ఉన్నాయి కాబట్టి ఈయనకు ఇంకా ఎక్కువ భక్తి శ్రద్ధలు చూపించాలి. అలా గుంజులు తీసే ఆచారం వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు ప్రశాంతంగా గుంజులు తీయచ్చు. వారి వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి చూసుకోవాలి. అంటే చూసుకోవాలి కదా, ఏదన్నా అయిందనుకోండి మళ్ళా అదొక రకమైన ఇబ్బంది కలుగుతుంది. ఆరోగ్య పరిస్థితులను బట్టి గుంజీలు తీయాలి. సరి సంఖ్య వచ్చేట్లుగా చూసుకోండి. దేవాలయంలో గరిక పెట్టి స్వామివారికి చక్కగా గుంజీలు తీసి చేసుకుంటే ఇంకా ఆనందంగా ఉంటుంది స్వామివారికి. ఆయనకి ఆనందం, మనకి ఆనందం. అందుకే చూడండి, ఎవరన్నా గుంజీలు తీస్తే చిన్నపిల్లగాళ్ళు నవ్వుతుంటారు. అవును, అవును, గమనించారు. అవును. అంటే ఈ వినాయకుడు చిన్నతనంలోనే చేశాడు. పెద్ద అయితే ఎవరు మనం అట్లా చెయ్యం కదా, ఆగం చెయ్యం పెద్ద అయితే. మరి వినాయకుడు కూడా చిన్నతనంలోనే కదా చేశారు. అవును, చిన్నతనంలోనే ఆయన చక్రాన్ని మింగాడు. సో ఇదంతా ఆయన బాల్యంలో జరిగినటువంటి విషయం. అందుకని పిల్లగాళ్ళు ఎక్కువగా ఆనందపడతారు. ఇంకా పసి పిల్లగాళ్ళు అయితే వాళ్ళకు ఎప్పుడు తెలియంది చేస్తున్నాం కదా, ఇంకా ఎక్కువగా నవ్వుతారు. కొద్దిగా ఒక 5-6 సంవత్సరాల పిల్లగాళ్ళు అయితే కొద్ది గొప్ప తెలుస్తుంది గుంజీలు తీయడం ఇది. ఇంకా పసిపిల్లగాళ్ళు అయితే అసలే తెలియదు కాబట్టి వాళ్ళు ఇంకెక్కువ ఆనందపడతారు. ఏదున్నా ఆనందాన్ని కలిగిస్తూ ఆధ్యాత్మికతను పెంచేదే వినాయక చవితిలో ఉండేటువంటి ప్రతి ప్రక్రియ కూడాను. మనకి ఆనందాన్ని కలిగిస్తూ విఘ్నాన్ని తీసివేస్తూ వినాయక చవితి నాడు మనం చేసే ప్రతి ప్రక్రియ కూడాను అటు భగవంతుడికి ఆధ్యాత్మిక పరంగా, ఇటు మనకి కూడా ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము ఇటువంటివి ఇచ్చేవే వినాయక చవితిలో మనం చేసే ప్రతి పని. దాన్ని భక్తి శ్రద్ధలతో చేయగలగాలి. అదొక్కటి చేస్తే చాలు. చాలా అంటారు గురుగారు. అలాగే అండి, ధన్యవాదాలు.